ఒరే బుడ్డి, రారా నాన్న. ఏంటి ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? రెడీ అవుతున్నాను బామ్మ. బామ్మ, ఈరోజు ఒక స్పెషల్ ఉంది బామ్మ. ఏమిట్రా అది? బామ్మ, ఈరోజు కళాకారుల దినోత్సవం బామ్మ. అవునా? ఒరే నిజమేరా బుడ్డి, మీ తాతగారు కూడా ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఫస్ట్ ప్రైజ్ కాకుండా లాస్ట్ ప్రైజ్లో వచ్చేవాడురా అయ్యా. అవునా బామ్మ? ఏదైతేనేమి ప్రైజ్ అనేది మాత్రం వచ్చేదిరా. ఆయన ఎన్ని కళలు వేసేవాడో. అన్నట్టు ఒరే బుడ్డి, మరి స్కూల్లో ఈరోజు నీ ప్రదర్శన ఉందా నాన్న? ఓ ఉంది బామ్మ. మరి నేను ఏమి కళ ప్రదర్శించాలో అర్థం కావట్లేదు బామ్మ. ఒరేయ్, ఏం లేదురా, మీ తాత ఎప్పుడు నన్ను ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఏమని బామ్మ? అదేరా, కడుపులు నొప్పి అని. తీరా నేను హరివరి అంతా అయిపోయిచ్చేసరికి జోక్ చేశాను అనేవాడు మహానుభావుడు. అవునా? బామ్మ, అయితే నేను కూడా ఇప్పుడు అదే చేస్తాను బామ్మ. మమ్మీ డాడీ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. సరేరా బుడ్డి, కానీ నేను కూడా దీనిలో భాగస్వామ్యం అవుతాను. కానీ కార్య. అమ్మా అమ్మా అమ్మా, కడుపు నొప్పి అమ్మా అమ్మా, కడుపు నొప్పి అమ్మా. అరే బుడ్డి, నాన్న ఏమైందిరా? అమ్మా అమ్మా, కడుపు నొప్పి. అరే ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా బుడ్డి, ఏమైందిరా? అమ్మా అమ్మా, కడుపు నొప్పి. ఏమండి ఏమండి, బుడ్డికి కడుపులు లేపండి, తొందరండి. ఏమండి ఏమండి? ఆగు జానకి, ఏమైంది? అరే బుడ్డి, ఏంట్రా మెలికలు తిరిగిపోతున్నావు? ఏమైందిరా బుడ్డి? నాన్న, కడుపులు నొప్పి. అమ్మా, కడుపులు నొప్పి. అయ్యా, కడుపులు నొప్పి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. జానకి, కార్కి ఇటీ తొందరగా. అమ్మో, కమాన్ కమాన్ కమాన్, తీసుకురా జానకి, తొందరగా తీసుకురా కార్లోకి. తీసుకొస్తున్నానండి. అమ్మా, కడుపులు నొప్పి. అమ్మా, కడుపులు నొప్పి. అమ్మా. ఏమిట్రా బుడ్డి? ఈరోజు కళాకారుల దినోత్సవం అమ్మా. నా కళను ప్రదర్శించా నాన్నమ్మతో కలిసి. ఎలా ఉంది? ఒరే దొంగ వెధవా, ఎంత భయపడ్డాను. ఏమండి, రండి ఇటు. ఏమైంది? రండి మీరు. వీడు ఈరోజు కళాకారుల దినోత్సవం అని మనకి వాడి కళను ప్రదర్శించాడంటండి. ఒరే బుడ్డి, తాతకి తగ్గ మనవడం అనిపించావురా.